ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చిన ఏంటి పర్సన్ కి మీ దగ్గర పూర్తిగా తగ్గిపోయింది, చాలా టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. చాలా టెస్టిమోనియల్స్ ఇంటికి వెళ్ళిపోయారు. అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఏం చేస్తామంటే ఒక 6 months మాతో రోజు ఆన్లైన్ లో యోగాకు రమ్మంటాం. యోగా మాత్రమే కాదు సార్, డైట్ కూడా 6 months ప్లస్ వాళ్ళని టెస్ట్ కూడా చేసుకోమంటాం. అలా కొన్ని రోజుల వరకు తీసుకోవాలి, ఎందుకంటే మేము చెప్పిన ఫుడ్ ఒక 6 months తీసుకున్నాను అనుకోండి, ఒకసారి కిడ్నీ నార్మల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మెయింటైన్ చేయాలి, మెయింటైన్ కూడా చేయాలి కదమ్మా. ఒకటి యాక్చువల్లీ దిస్ ఇస్ ఇన్క్యూరబుల్ ప్రాబ్లం. అసలు కిడ్నీ ప్రాబ్లమ్ అసలు అలోపతిలో ఓన్లీ డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ట్రీట్మెంట్ లేదు. మేము ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మాకు సపోర్ట్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. మేము చెప్పులు కిడ్నీ పేషెంట్స్కు చెప్పులు లేకుండా నడవమంటాం, దానివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, మన ఉసుకలో నడవాలి, మీరు ట్రై చేయండి రోజు 10 నిమిషాలు. దాన్ని ఎర్తింగ్ అంటారు. మనకు ఇంట్లో ఎర్తింగ్ చేస్తాం కదా, మీరు చెప్పులు లేకుండా నడవడం వల్ల మన ప్రాబ్లమ్స్ 100 times ఫాస్ట్గా తగ్గుతుంది. చెప్పులు లేకుండా ఉసుకలో క్లీన్ ఏరియాలో మేము 15-20 minutes నడిపిస్తాం కిడ్నీ పేషెంట్స్కు. దానివల్ల ఆకుప్రెషర్ అవుతుంది. ప్లస్ ప్రతిరోజు మా వెల్నెస్ సెంటర్లో ఆవు నెయ్యితో ఫుట్ మసాజ్ చేస్తాం. ఆ ఫుట్ మన ఫుట్లో అన్ని పాయింట్స్ ఉంటాయి, అన్ని పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. మీరు నెక్స్ట్ టైం ఆక్యుప్రెషర్ 2 చేస్తాం. ఆక్యుప్రెషర్ ఇలా చేసేస్తాం, ఆక్యుపంచర్ కూడా మా స్పెషలిస్ట్ ఉన్నారు, చేసేస్తారు అట్లా. ప్లస్ ఇంకోటి నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం, అది కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. ఇదేంటంటే నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ అమ్మా, ఇది చూపిస్తాను. దీన్ని కిడ్నీ ప్యాక్ అంటారు. ఇది ఆయుర్వేద నేచర్ క్యూర్ ట్రీట్మెంట్. ఇది మన అందరు ప్రెషర్ తెలిసిన బ్యాగ్స్. ఇది ఒక దానిలోనేమో వేడి నీళ్లు పోసుకోవాలి, ఒక దానిలోనేమో చల్ల నీళ్ళు. వేడి నీళ్ళు ఏమో బ్యాగ్ ఏమో వెనక కిడ్నీలు ఇక్కడ ఉంటాయి, కిడ్నీ దగ్గర వెనక పెట్టాలి. చల్ల నీళ్ళ బ్యాగ్ ముందు పెట్టేసేసేయాలి. ఓకే, వేడి నీళ్ళ బ్యాగ్, చల్ల బ్యాగ్. మేము ఒక క్లాత్ డిజైన్ చేస్తాం, ఇది కాటన్ క్లాత్. దీన్ని వాటర్లో ముంచి వాటర్ తీసేసి ఇలా పెట్టేస్తాం, సరేనా. మళ్ళీ దాని మీద ఇది బ్లాంకెట్ క్లాత్ ఇలా పెట్టేస్తాం. మేము అన్ని రీసెర్చ్ చేసి డిజైన్ చేసాం. ఇలా పెట్టారు, ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి పేషెంట్కు 45 నిమిషాలు ఉంచుకోమంటాం. కిడ్నీకి ఏంటంటే ఒక దిక్కు వేడి చల్లగా ఉండడం వల్ల కిడ్నీ వాపు తక్కువవుతుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ తక్కువవుతుంది, కిడ్నీలో రీజనరేషన్ అవుతుంది. ప్లస్ చూపించేసి వాళ్ళకి సెట్ ఇస్తాం, మళ్ళీ ఇంట్లో చేసుకోమంటాం. ఇంట్లో ఇది పెట్టుకొని టీవీ చూడొచ్చు, ఇంట్లో తిరగొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు. మార్నింగ్ ఒకసారి ఒక 1 hour 45 minutes, ఈవినింగ్ 45 minutes చెప్తాం. మేము కిడ్నీ సమస్య తగ్గిస్తున్నామంటే జస్ట్ అలా చెప్పడం లేదు, ఎన్నో న్యాచురల్ పద్ధతులు పేషెంట్ పాటించడం వల్లనే తగ్గుతుంది. చూడండి, ఒకసారి వాళ్ళ పేషెంట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంది? ఏమైనా డబుల్ ఖర్చు అయితే చెప్పండి, నథింగ్ టు వరీ. ప్రతి ఇంట్లో టీవీ చూసేటప్పుడు ఏదైనా ఎనీ టైమ్ దే కెన్ డూ ఇట్. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతి వల్ల పేషెంట్స్కి మేము హెల్ప్ చేస్తున్నాం. షుగర్ పేషెంట్కి అయితే 15 daysలోనే ఇన్సులిన్ తగ్గించేస్తున్నాం. ఆ ఇన్సులిన్ తగ్గించేస్తే ఆ ఇన్సులిన్ డబ్బులు మిగులుతాయి వాళ్ళని చారిటీ చేయమంటున్నాం. అయితే ఇంకో క్వశ్చన్ ఉంది సార్, ఫాస్టింగ్ చేయడం వల్ల సరే మనం ఇప్పుడు 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి ఫాస్టింగ్ కావచ్చు, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కావచ్చు, ఫాస్టింగ్ చేయడం వల్ల బాడీ దానికంతట అదే డీటాక్స్ అవుతుంది. దీని గురించి చెప్పండి. లాస్ట్ ఇయర్లో ఒకసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫాస్టింగ్ వల్ల. అలా ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ రీజనరేట్ అయిపోతాయి. ఫాస్టింగ్ ఎవ్రీ వీక్ వన్స్ ఈజ్ గుడ్, 15 days వన్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్. కంపల్సరీగా వెదర్ యూ నీడ్ అండ్ నాట్ చేయడం వల్ల బాడీ రీజనరేట్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డీటాక్స్ అవుతుంది, మన బాడీ ఆర్గాన్స్ అన్ని రీజనరేట్ అయిపోతాయి. వెరీ వెరీ ఫాస్టింగ్ అంటే ఏంటి సార్? ఫ్రూట్స్ తింటూ, లేకపోతే మజ్జిగ తాగుతూ, పాలు తీసుకుంటూ, టీ తీసుకుంటూ అలా ఉండదు. మీరు చెప్పండి, మీరు శ్రీనివాస్ గారు గైడ్ చేయకపోతే బెస్ట్ ఏంటంటే అమ్మా, జస్ట్ లెమన్ విత్ వామ్ వాటర్, లిటిల్ హనీ ఇస్ బెటర్. ఒక 2 days లెమన్ విత్ వామ్ వాటర్ విత్ హనీ ఏంటంటే ఇట్ విల్ గివ్ గ్లూకోజ్. సపోజ్ తీసుకుంటూ వర్క్ చేస్తున్నారు, బాడీ ఆల్సో నీడ్ సమ్ గ్లూకోజ్. అలా తీసుకోవడం వల్ల ఫ్లెష్ అవుతుంది. డే అంతా అలా తీసేసుకోండి. ఒక ఎవ్రీ 10 days ఒకసారి పెట్టుకోండి. ఒకసారి ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి, ఒకసారి లెమన్ ఫాస్టింగ్ చేయండి. ఆ రోజంతా ఫ్రూట్సే తీసుకోండి, ఒక రోజంతా బాయిల్ వెజిటబుల్ తీసుకోండి. మేము వెయిట్ తగ్గడానికి కూడా మన ప్రేక్షకులకు చెప్తున్నాను, ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. 1 liter వాటర్ బాటిల్లో 1 liter వాటర్ బాటిల్ 1 చెంచా జీలకర్ర, చెప్పండి, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంఫ్. 1 liter వాటర్ బాటిల్లో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంఫ్ జస్ట్ నైట్ వేసేసేయాలి అంతే. వేసేస్తే ఏమవుతుందంటే జీలకర్ర సోంఫ్ పైనే ఉంటుంది, మెల్లమెల్లగా కిందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అది కిందికి వెళ్ళిపోతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి, ఆ వాటర్ బాటిల్ తాగండి, అది ఫ్యాట్ బర్న్ అవుతుంది. వెరీ వెరీ గుడ్. ఇంకోటి రామ్మనం లాగా ట్రీట్మెంట్ ఉంది, నెలకు 1 kilo తగ్గిపోతుంది, 1.5 kg. ఇది ఉల్వలు
ఉలవలు ఫ్యాట్ బర్నర్ అన్నమాట ఇది. ఉల్వలు అంటారు. హార్స్ గ్రామ్ గురవలా కూడా పెడతారు. ప్రతి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఉల్వ చారు అని దొరుకుతుంది. ఈ ఉల్వలు అనేది అంటే నైట్ నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే దాన్ని బాయిల్ చేసి కర్రీ తీసుకోండి. అలానే స్నాక్ లాగా తీసుకోండి. అదేంటంటే ఫ్యాట్ను బర్న్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది సమ్మర్లో కొంచెం కష్టం, వింటర్లో అదర్ సీజన్లో తీసుకోవాలి. ఒక సమ్మర్లో తీసుకుంటే హీట్ అవుతుంది. బటర్ మిల్క్ తీసుకోండి ఎక్కువ. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యాట్ బర్నర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఇలా క్రష్ అయిపోతాయి. ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, మేము దీనివల్ల సూప్ ఇస్తాము, నైట్ నీళ్ళలో నానబెట్టి బాయిల్ చేసి కర్రీ ఇస్తాము, మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. ఉల్వల చిన్న సింపుల్కు ఇవన్నీ వాడడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి 50,000 లక్షల రూపాయలు సర్జరీ పెట్టి కిడ్నీలో ఆపరేషన్ చేస్తారు. ఇంకోటి ఆపరేషన్ చేసిన తర్వాత ఏమవుతుందమ్మా తెలుసా, 6 నెలల తర్వాత మళ్ళీ స్టోన్ ఫామ్ అవుతుంది, మళ్ళీ సర్జరీ. మా దగ్గరికి వస్తే ఉన్న స్టోన్ డిజాల్వ్ చేస్తాము, మళ్ళీ స్టోన్ ఫామ్ కాకుండా కూడా చేస్తాం. మల్టిపుల్ బెనిఫిట్స్ చేస్తాం. సో నాకు అర్థమైంది ఏంటంటే సార్, డాక్టర్ శ్రీనివాస్ గుప్తా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో యూ హ్యావ్ అఫ్ కోర్స్ హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, యోగా డాక్టర్, న్యాచురోపతి డాక్టర్. ఇఫ్ రిక్వైర్డ్ యూ ఆల్సో హ్యావ్ ఎ నెఫ్రాలజీ. ఆల్ స్పెషాలిటీస్. ఎగ్జాక్ట్లీ అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఏదో ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ ని మొత్తం స్టడీ చేయకుండా మీరైతే ఒక ట్రీట్మెంట్ అనేది స్టడీ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎటువంటి కండిషన్ లో పేషెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తే పాజిటివ్ తగిన టెస్టిమోనియల్స్ ద్వారా ఒక ట్రస్ట్ ఫస్ట్ అంతే. ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ట్రస్టే కదా, అది మెయిన్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో నేర్చుకున్నవన్నీ పక్కన పెట్టి మీ హోలిస్టిక్ సెంటర్లో ఉండి, బికాజ్ ఇవి ఇంట్లో చేసుకోవడం అలవాటు లేకుండా గైడెన్స్ లేకుండా ఇంపాసిబుల్ సార్, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. సో మీ దగ్గర ఉండి చేసి ఆ తర్వాత తగ్గిన తర్వాత ఇంటికెళ్ళి మీ గైడెన్స్తో ఒక 6 నెలలు అంటే టోటల్గా 6 నెలలు సంవత్సరంన్నర మీ ప్రాసెస్కి అలవాటు పడి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే, సర్జరీస్ లేకుండా, ట్రాన్స్ప్లాంటేషన్స్ లేకుండా, అన్ఫార్చునేట్లీ డయాలసిస్ లేకుండా, ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా నేచురల్గా లైఫ్ లీడ్ చేయవచ్చు. మ్యాక్సిమం కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, అఫ్ కోర్స్ మ్యాక్సిమం డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఎనీ అదర్ ఇష్యూస్. వండర్ఫుల్ సార్, వాట్ అన్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా సార్, డాక్టర్ శ్రీనివాస్ గుప్తా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్. సరే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికంటే ముందు జనరిక్ హెల్త్ గురించి ఒకసారి విజిట్ చేయాలన్నా కూడా రావచ్చు. జనరల్ కూడా రావచ్చు. పోనీ అవన్నీ లేకుండా లంచ్ చేయడానికి రండి. మన ఒక ఫ్యామిలీ వచ్చింది, డాక్టర్ గారు మా ఇంట్లో మా పాప మిల్లెట్స్ తినండి, మీ దగ్గర బాగున్నాయి మిల్లెట్స్, ఇక్కడ తిని మా ఇంట్లో స్టార్ట్ చేసామని చెప్తున్నారు. ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఒక లంచ్ జనరల్ బయట హోటల్కి వెళ్తారు, హోటల్ వెళ్ళి మా వెల్నెస్ సెంటర్కి రండి, లంచ్కు రండి, డిన్నర్కి రండి, బ్రేక్ఫాస్ట్కి రండి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ మీరు మళ్ళీ కలిసి ఇంకా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. డెఫినెట్గా ముందైతే వేపాకు ఇంకా రావి ఆకులు, 5 వేపాకులు 3 రావి ఆకులు ఈరోజు సాయంత్రం గుడికి ఎక్కడికో వెళ్తారు కదా, తెంపుకొని తీసుకొచ్చి బాయిల్ చేసి 100 ml వాటర్లో బాయిల్ చేసి అది 50 mlకి మరిగేంత వరకు ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ తాగడం అనేది మన లైఫ్ స్టైల్లో ఇమీడియట్గా మనం చేసుకోగలిగిన చేంజ్. ఎగ్జాక్ట్లీ అలా చేంజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ఇంటర్వ్యూ పదే మీరు చూడండి, బికాజ్ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి చూస్తే యూ మైట్ ఫర్గెట్ ఇట్. సో పదే చూసి ట్రై ఫాలోయింగ్ దిస్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ అమేజింగ్ ఇన్ఫర్మేషన్. And thank you so much, sir, for your presence. Thank you, sir. Thank you.